గా ఉంటుంది. రామతీర్థల కొండ మీద గృహ సొరంగం చూసారా, ఇదే గృహ. ఎలారా బాబు, పాపం పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. పిల్లలు ఎవరైనా దిగి ప్రాణాలు కోల్పోవడం అలాంటిది జరిగాయా? అందుకే మూసారు ఇప్పుడు పోయారు. ఆ తర్వాత చుట్టూ కంచేసారు అన్నమాట. అంటే ఇప్పుడు రీసెంట్ గా సొరంగం లాంటిదనే చెప్పుకోవాలి. ఈ రామతీర్థల కొండ మీద చూడండి, లావుగా ఉండే వాళ్ళు అయితే అసలు వెళ్ళరు అన్నమాట లోపలికి. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఎదురుగా 3 కొండలు కనిపిస్తున్నాయి. ఇదే మన ఆంధ్ర భద్రాచలం రామతీర్థాలు అనమాట. మనం ఇప్పుడు అందులోని చూస్తున్నారు కదా, ఈ కొండ మీదకైతే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం అనమాట. రాముడు, సీత, లక్ష్మణుడు ఇలా. ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ సీతమ్మ వారి టెంపుల్ అయితే ఉంటదన్నమాట. చూస్తున్నారు కదా కొండ ఎంత పెద్దదిగా ఉందో. ఇది ఒక ఏనుగు పడుకున్నా కూర్చుంటే ఎలాగుంటుందో ఆ సేఫ్లో అయితే ఉన్నదన్నమాట. అక్కడ ఆరబెట్టారు కదా చీరలు, అవి చూసే మీకు అంచనా అయి ఉంటది ఇది ఎంత పెద్ద కొండ అనేది. మొత్తం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో చుట్టూ కూడా మనకి చాలా ట్రెక్కింగ్ అయితే చేయాలన్నమాట. ఇప్పుడు మన కొండ ఎక్కాలంటే అన్నమాట. మెయిన్ టెంపుల్ రామతీర్థంలోని రాముల వారి టెంపుల్ మెయిన్ది. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక ఆవిడి నేను వీడియో తీస్తుంటే లెగిసి పారిపోయింది అనమాట. ఎందుకో నాకు అర్థం. ఇది స్వామివారి ప్రధాన ఆలయం అనమాట. ఎంట్రన్స్ 50 రూపాయల దర్శనం. ఇక్కడ నుంచి మనం ఎలాగ కొద్దిగా ముందుకు వెళ్తే ఇక్కడ శివాలయం ఒకటి ఉంటుంది. ఇదేనమాట శివాలయం. ఆవిడ ఎందుకు పారిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. నెక్స్ట్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ వీధుల్లోని ఇలాగ ప్రసాదాలు అయితే అమ్ముతారనమాట. నెక్స్ట్ ఇవంతా మనకు చూస్తుంటే ఎప్పుడో ఒక 50-100 సంవత్సరాలు బ్యాక్ కి వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. రామతీర్థల ఊర్లో మొత్తం అంతా కూడా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఊరు అదొక పురాతనమైన ఊర్లాగా అనిపిస్తుంది. చూడండి మొత్తం లోపల టెంపుల్ లోపల అనమాట ఇదంతా కూడా. ఇది కోనేరు. ఇక్కడ పితృ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, అంటే అస్థికలు గట్ట కలిపి. నెక్స్ట్ ఎదురుగా బిల్డింగ్ ఉంది కదా, అదే అన్నదానం జరుగుతుంది నిత్యం. ఇప్పుడు ఎదురుగా కారు పక్క నుంచి లోపలికి టెంపుల్లోకి దారి. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటంటే, ఇది 16వ సంవత్సరంలోని పూసపాటి సీతారామచంద్ర గజపతి రాజు అయితే దీన్ని పునఃప్రతిష్ఠించారు. ఇది పాండవుల యొక్క వనవాసం సమయంలోని పాండవులు శ్రీకృష్ణుడిని కోరుతారనమాట, మీరు కూడా మాతో రండి అని. అంటే శ్రీకృష్ణుడు సున్నితంగా తిరస్కరించి కొన్ని విగ్రహాలను అయితే ఇస్తాడు. తన పూర్వావతారమైన శ్రీరాముడి అవతారం యొక్క విగ్రహాలను అయితే మీకు ఏ ప్రదేశం అయితే ఇష్టంగా ఉంటుందో ఆ ప్రదేశంలోని ఈ విగ్రహాలను అయితే మీరు ప్రతిష్ఠించి పూజలు చేసి ధర్మాన్ని కాపాడుతూ ఉండండి అని చెప్పేసి శ్రీకృష్ణుడు అయితే వాళ్ళని వనవాసంకి అయితే పంపిస్తాడనమాట. పంపించిన సందర్భంలోని వీళ్ళు ఈ రామతీర్థం అనే ఊరి దగ్గర వచ్చి వీళ్ళకి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. ఈ ప్లేస్ లోనైతే వీళ్ళు కొన్నాళ్ళు నివసించడం జరుగుతుంది. ఆ విగ్రహాలను అయితే వీళ్ళు ఇక్కడ ప్రతిష్ఠించి నిత్యం పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసుకుంటూ స్వామిని కొలుసుకుంటూ వాళ్ళైతే ఇక్కడ కొంతకాలం అయితే ఉంటారనమాట. ఈ కొండల మీద ఈ ఏరియాలోనే వాళ్ళు నివసిస్తారు కొంతకాలం వరకు. ఆ నివసించిన తర్వాత కాలక్రమేణా వాళ్ళు తిరిగి ప్రయాణించి అక్కడ కొంతమందికి అయితే ఆ విగ్రహాలను ఆ పూజించండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తిరుగు ప్రయాణం అయితే అవుతారనమాట. ఆ తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు వాళ్ళు వంశపారంపర్యంగా అక్కడ ఉండే కొంతమంది అవి కాపాడుకుంటూ వస్తారు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఈ కొండ మీదకి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారు కదా వెళ్ళే దారి, అగోడు మీకు ఎదురుగా కనిపిస్తున్నారు కదా అక్కడ మనుషులు మెట్ల మించి. ఇప్పుడు మనం అలాగా పైకి అయితే వెళ్ళాలన్నమాట. వెళ్ళే దారి అయితే ఇగోండి ఇలాగ వెళ్ళాలి రామతీర్థల ఊరు నుంచి. నేను అక్కడైతే ఒకరిని అడిగేసి బండి అయితే పెట్టాను. గిండికోళ్ళు చాలా సంవత్సరాల తర్వాత అయితే ఈ కొండ దగ్గర అయితే చూశాను మళ్ళీ. ఇప్పుడు మనం ఇలాగ వెళ్ళాలన్నమాట పైకి. అక్కడ ఉంది టెంపుల్. ఇప్పుడు కథలోకి వెళ్తే ఈ తరాలు ఈ యుద్ధాలు మహాభారతం అంతా అయిపోయిన తర్వాత కొన్నేళ్ల తర్వాత ఇక్కడ బౌద్ధ మతం అనేది చాలా విస్తృతంగా ఈ ఏరియాలోని ప్రచారింపబడుతున్న సమయంలో కొంతమంది బౌద్ధ సన్యాసులు
ఇప్పుడు మనం ఏదైతే కొండ ఎక్కుతున్నామో ఈ కొండకి అవతల ఇంకో కొండ ఉంటది, సేమ్ ఎలానే ఉంటది. ఆ కొండ మీద మొత్తం బౌద్ధులు ఆ కొండనంతా ఆక్రమించుకుని అక్కడ బౌద్ధ స్తూపాలు, విగ్రహాలు, కొన్ని బౌద్ధులకి బుద్ధునికి సంబంధించినవన్నీ కూడా అక్కడ స్థాపించారు. ఫ్రెండ్స్, పైకి వచ్చిన తర్వాత సగం వరకే మెట్లు ఉంటాయి. తర్వాత చూసారు కదా ఇలాగ ఓన్లీ చిప్స్, సిమెంట్, కాంక్రీట్ తోటి ఇలా ఉంటది అనమాట. మరి మెట్లు అయితే ఉండవు. ఇది కూడా కొంతవరకే చూస్తున్నారు కదా. అక్కడి నుంచి మరి ఇది కూడా ఉండదు, ప్లెయిన్ కొండ ఎలాగైతే ఉందో అలాగే ఉంటది అనమాట. పక్కన మనకి సపోర్ట్స్ అయితే ఇలా ఉంటాయి, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇంత దూరమే రాగలిగాను. మొత్తం బాడీ అంతా ఫిట్నెస్ పోయింది. ఇంతకు ముందు ఈ కొండ మేము ఎన్నిసార్లు ఎక్కాం లెక్కే లేదనమాట. ఎలా పడితే అలాగ ఎక్కేవాళ్ళం, పరిగెట్టుకుంటూ పాకురుకుంటూ ఎలాగంటే అలాగా. కానీ ఇప్పుడు ఈ చిన్న మొక్క ఎక్కేసరికి నాకు ఆవేశం వచ్చి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, అంటే ఫిట్నెస్ పోయింది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి అలా ముందుకెళ్ళే రూట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. కొద్దిగా వంకరగా ఉంటుంది. కాలు గట్ట జారి స్లిప్ అయ్యే ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఇలాంటి ఏరియాలోని. చూస్తున్నారు కదా ఎలాగుందో రూటు, చాలా డేంజరస్ ఇలాంటి ఏరియాల్లోని. అలిసిపోయి ఇలాంటి టైంలోనే మనకి ఇలాంటి చూసినప్పుడు, ఈ ఎత్తు మీద నుంచి ఇలా చూసేటప్పుడు మనకు తెలియకుండానే కళ్ళు తిరుగుతుంటాయి నీరసానికి. అంటే ఎక్కుతూ వస్తాం కదా, బాడీ టైర్డ్ అయ్యి కళ్ళు గట్ట తిరిగి పడిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారా లోయలు ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి. చాలా డేంజరస్ ఇలాంటి ఏరియాల్లోనే, చాలా అప్రమత్తంగా ఉండాలన్నమాట. స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చాలా సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ నేను వచ్చాను ఈ టెంపుల్కి. ఒక 10 years అవుతుందేమో అంచనాగా. ఇదిగోండి కిందని శ్రీరాముల వారి టెంపుల్. మొత్తం తుఫాన్లకి చూడండి చుట్టూ ఉన్న చెరువులు నిండు కొండలాగా ఉన్నాయన్నమాట ఎటు చూసినా. చూస్తున్నారు కదా చాలా రోజుల తర్వాత ఈ ట్రెక్కింగ్. మొత్తం అంతా స్టామినా అంతా పోయింది, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అనమాట ఈ చిన్న ట్రెక్కింగ్కే. ఎలాంటి ట్రెక్కింగ్లు చేసాము, అలాంటి ట్రెక్కింగ్లు చేసిన ఇలాగైపోవడం ఏంటో నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, బాడీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది పోయినా పర్లేదు కానీ ఫిట్నెస్ పోయిందంటే మాత్రం మనం ఇంకా జీరో అయిపోయినట్లే. ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ కెమెరాలో మీకు వ్యూ చూపిస్తాను చూడండి అంత బాగుందో. ఫుల్ నేచర్, మేఘాలు దిగా ఇప్పుడు అలాగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా మొత్తం కొండ మీద నుంచి చెరువులన్నీ నిండు కొండల్లా ఉన్నాయన్నమాట. మేఘాలు దిగాయి. ఆ చివరిని కొండల మీద వర్షం కూడా పడుతుంది. చుట్టూ పచ్చదనంతో భలే అంటే భలే ఉంది వ్యూ మాత్రం. చూడండి ఆ కొండల మీద వర్షం పడుతుంది. పుకారో ఏటో అయితే తెలీదు. మా చిన్నప్పుడు ఈ కొండలోని గంధకం ఉంది అంటే అదొక మందుగుండు సామాన్ లాంటిది. ఆ మందుగుండు సామాన్లు ఉంటాయి కదా, మనం సుంచిబుడ్ల మందులో వేస్తాం చూసారా గంధకం, ఆ టైప్ ఆఫ్ అనమాట. ఈ కొండ అంతా కూడా గంధకంతో ఉన్న కొండ. ఇది పేలిపోతే దగ్గర దగ్గర విజయవాడ వరకు మొత్తం అంతా లావా వచ్చేస్తుంది, అగ్నిపర్వతంలాగా వచ్చేస్తుంది, బద్దలైపోద్ది అని చెప్తుండేవారు అనమాట. మేము అప్పుడు అద్దెకి సైకిళ్ళు ఉండేవి అనమాట. అద్దెకి సైకిల్ తీసుకొని శివరాత్రి టైంలోని ఇక్కడికి వస్తుండే వాళ్ళమి. శివరాత్రిలో చాలా పెద్ద యాత్ర అయితే అవుతుంది అనమాట. మొత్తం ఈ కొండంతా కూడా చాలా పెద్ద తీర్థం అయితే జరుగుతుంది శివరాత్రి టైంలోని. శివరాత్రి టైంలో వచ్చేటప్పుడు ఇక్కడ చాలా మంది, మేము పిల్లలం కదా అప్పుడు, మమ్మల్ని అలాగా ఆట పట్టించేవారో మరి అది నిజమో ఏటో తెలీదు, అలా సరదాగా అనేవారో తెలీదు. మొత్తం ఇదంతా కూడా గంధకం ఉంది, కొండ పేలిపోతే విజయవాడ వరకు మొత్తం అంతా లాభం వచ్చేస్తుంది అని భయపెట్టేవారు అనమాట. అప్పుడు మేము అనుకునేవాళ్ళం చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ, బాగా అలా ఏదైనా జరుగుతుందేమో, మనం విజయనగరం నుంచి పారిపోవాలి, విజయవాడ ఎటో వెళ్ళిపోవాలి, అటు సైడ్ ఇక్కడ ఉండకూడదు అని అప్పుడు అలాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఆ భయంతో అంత భయంగా ఉండేవాళ్ళు అనమాట మేము చిన్నప్పుడు. ఆ తర్వాత అలాగా రొడ్డ అయిపోయాం. ఎంత రొడ్డ అయిపోయామంటే మాకు ఎవడైనా అక్కడ
పలానా అటు సైడ్ వెళ్తే రిస్క్ వెళ్ళొద్దు అని రొడ్డగల్ లాంటి వాళ్ళే చెప్తే మేము ముందుగా అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. అంత రొడ్డగా తయారయ్యాం తర్వాత ఆ భయమే మాకు ధైర్యంగా మారిపోయింది. మళ్ళీ కాలక్రమేణా ఆ ధైర్యం మళ్ళీ భయంగా మారిపోయి మళ్ళీ పాత రోజులకు వచ్చాం అనమాట. అంటే కాలం ఎప్పుడు ఎవరిని ఎలా మార్చేస్తుందో తెలీదు. అది ఒక వయసులో భయపడుతూ ఉండేవాళ్ళవి. తర్వాత అలాగా రమ్మని చూసుకుందాం అన్నట్లు ఉండేవాళ్ళవి. మళ్ళీ ఇప్పుడు ఎవడన్నా ఏదైనా అన్నా అది రిస్క్ అన్నా కూడా సైలెంట్గా మారిపోయి సైలెంట్ అయిపోయి అనమాట. అలాగైతే జరిగిపోయింది కాలం. ఆలయం అయితే క్లోజ్ చేసేస్తున్నారు. వెళ్దాం, దర్శించుకొని వెళ్ళిపోతాం తొందరగా. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు ఈ టైం అయినా. ఇతను గ్రేట్ అసలు. ఇతను ఎంత కొండపైకి ఎక్కుకుంటూ వచ్చి స్వామివారికి నిత్య పూజలు చేస్తున్నందుకు ఇతనికి సూపర్. నిజంగా టెంపుల్ క్లోజ్ చేసే టైం అయితే అయినట్టు ఉంది. దర్శించుకుని వెళ్ళిపోదాం తొందరగా. చూడండి మొత్తం ఈ టెంపుల్ దగ్గర నుంచి మొత్తం రామతీర్థాలు గ్రామం వ్యూ, చుట్టూ పంట పొలాలు. సేమ్ ఇప్పుడు ఈ కొండ ఉంది కదా, ఇదే టైప్లోని మళ్ళీ అవతల ఒక 2 కొండలు అయితే ఉన్నాయి. ఇది కొండపైన ఉన్న స్వామివారి టెంపుల్ అయితే ఇదనమాట. అతను పూజారి గారు. చూస్తున్నారు కదా మొత్తం కొండ మీద వ్యూ. ఇది మనం కొండ ఎక్కి వచ్చిన తర్వాత ఇది స్వామివారి టెంపుల్. ఈ టెంపుల్ లెఫ్ట్లోని మనకి ఇంకొక 2 కొండలు సేమ్ ఇలాంటివే ఉంటాయి. దీని మీద చాలా పెద్దవి అనమాట. చూస్తున్నారు కదా, అదొక కొండ ఈ మధ్యన కలిసిపోయింది, కానీ అది వేరే కొండ అనమాట. చూడండి కొండ మీద నూతనంగా ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆ ఆలయాన్ని నిర్మించడానికి తగ్గ సిమెంటు ఉంటాయి కదా, ఇసుక పిక్క ఇలాంటి రకాల ఐటమ్స్ అన్ని తేడానికి ఎలాగా కొండ మీదకి ట్రాక్ లాగా అయితే ఏర్పాటు చేశారనమాట. ట్రాక్ లాగా ఏర్పాటు చేసి ఇలాగైతే పైకి తీసుకొచ్చారనమాట. చూడండి కదా, ఈ దేవాలయం దగ్గర ఉన్న ఈ కోనేరు చాలా డేంజర్ అనమాట. ఇక్కడ ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక్కడ ఆల్రెడీ వార్నింగ్ బోర్డు కూడా పెట్టారు చూడండి. ఇదే అనమాట కోనేరు. చేపలు కూడా ఉన్నాయి లోపల. చాలా డేంజరస్ ఇది. చూడండి, ఓ ఇన్ని చేపలు ఎలాగొచ్చారా బాబు ఇక్కడికి. చూస్తున్నారా, చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి ఇక్కడ. ఇన్ని చేపలు ఎలాగొచ్చాయి మరి. ఇదైతే మాత్రం చాలా డేంజరు ఈ కోనేరు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఇందులోని. చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో అసలు నిజంగా. ఓ ఈ కొండ మీద ఇదే అతి ప్రమాదకరమైన కోనేరు అనమాట. చాలా డేంజరస్ కోనేరు ఇది. చూడండి ఎవరు తెక్కన్న చుట్టూ కంచెలాడిది ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడైతే భీముని గుహకి అయితే వెళ్తున్నాము. చూడండి అక్కడ కూడా రాశారు భీముని గుహ అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది చూడండి. ఇది లోపల అప్పట్లోని అనకూడదు కానీ మేము చిన్నప్పుడు స్కూల్స్ గట్టా ఎగ్గొట్సి వచ్చేటప్పుడు ఈ గృహలోని ఎక్కువగా లవర్స్ ఉండేవారు అనమాట, ప్రేమించుకునేవారు అందులో. అంటే అప్పుడు తెలియని వయసులో అలాంటివన్నీ జరుగుతుంటాయి కదా, కామన్ అవి. చూడండి చుట్టూ లొకేషన్. వా సూపర్. చల్లగా ఉంది గాలి మొత్తం వాతావరణం. మనం ఇప్పుడు చూస్తున్నారు కదా కేవ్. ఇదే కేవ్ అంటే ఇది. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళాలన్నమాట. ఇదే భీముని గుహ. చాలా ఇరుగ్గా ఉంటుంది. లావుగా ఉండే వాళ్ళు అయితే అసలు వెళ్ళరు లోపలికి. చాలా చాలా ఇదిగా ఉంటుంది. చూడండి అలాగా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ గృహలోకి వెళ్ళే దారి. ఇది చిన్న సొరంగం లాంటిదనే చెప్పుకోవాలి ఈ రామతీర్థాల కొండ మీద. చూడండి లావుగా ఉండే వాళ్ళు అయితే అసలు వెళ్ళరు అన్నమాట లోపలికి. చూడండి మొత్తం మీకు చూపిస్తాను అలాగా ముందుకు వెళ్ళి. పావులు గట్ట ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళాలి.
లావుగా ఉండే వాళ్ళు అయితే మధ్యలో ఇరుక్కుపోతారు, అలాగ ఉంటుంది కేవ్. ఆల్రెడీ ఎవరు ఉండరు లోపల. అగండి చూడండి ఎలాగ వెళ్తున్నారా, అలా వెళ్ళాలి లోపలికి. చూస్తున్నారు కదా, అదనమాట. కొంతమంది గ్రహాంతరవాసులు ఇక్కడికి వచ్చి చెత్తనైతే వేసి వెళ్ళిపోయారు. చూడండి ఇప్పుడు అలాగా అందులో వెళ్ళాలి లోపలికి. ఇంకా ఉంది, ఇంకా థ్రిల్లింగ్ ఉంది ఇది. చూడండి ఇది కేవ్. ఎలాగొని చూసారా, వావ్. ఇప్పుడు ఇవన్నీ నీళ్ళు పట్టుకెళ్ళాలంటే మనకు కష్టం. చూడండి చెత్తనా కొడుకులు ఎలా కంగాలు చేస్తారా. టార్చ్ ఆన్ చేద్దాం. ఇదిగోండి ఇలా వెళ్ళాలి, చూసారా వాళ్ళు వెళ్తున్నారు. అలా డేంజరస్గా ఉంటుంది. రామతీర్థల కొండ మీద గృహ సొరంగం. వెళ్ళిపోవచ్చు అమ్మా, వెళ్ళిపోవచ్చు. ఆవిడ వెళ్ళిన తర్వాత మీరు ఎందురులేండి, అలాగే వెళ్తే మళ్ళీ ఇరుక్కుపోతారు. చూడండి ఇది మనం ఇలాగ వచ్చాం కేవ్లోకి. చూడండి పైనుంచి ఏదైనా రాయిగట్ట ఏమైనా అడ్డుకొచ్చి పడిపోతే ఏంటి మన పరిస్థితి. తప్ప అలా మాట్లాడుకోకూడదు. ఇది పరిస్థితి. పాపం పెద్దవాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్దాం, గాబరా లేదు. అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం వెళ్దాం లోపలికి, ఈ గృహలోకి. వావ్, లేదు ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. ఓడి అమ్మ, చిన్నప్పుడు ఎలా పడతాలు వెళ్ళిపోవాలి, ఇప్పుడు వెళ్ళకపోతున్నాం. అది చూసారా, ఇదే గృహ. ఎలా రా బాబు, పాపం పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు. లవకుశల గృహ. ఇక్కడ కూడా చిన్న చిన్న ఆలయాలు అయితే నిర్మించారు. అవన్నీ కూడా కాలక్రమేణా మొత్తం అన్ని కూడా శిథిలం అయిపోయాయి అన్నమాట. చూడండి ఇది పెద్దోళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి ఏరియాలో. ఇది భీముని గుహ ఇలా ఉంటది. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లోనే ఎలా పడతానికి వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు రాలేకపోతున్నాం. ఈ పర్వతం కొండ పడిపోతుండగా భీముడు ఆ దొల దొలుసుకొని వచ్చేసి తక్కువ కాసేదన్నమాట అతను. అది శిరస, అదో ఆ రెండు పిర్రలు. ఒక్క నిమిషం, ఇది చెయ్య. ఒక్క నిమిషం. అది శిరస్సు, ఇది చెయ్య. ఇది చెయ్య, అది రెండు పిర్రలు అనమాట అతను. తక్కువనే అతను మన పడిపోతుంది అంతగా దొల దొలుసుకొని వచ్చి కాసేట అతను. ఇప్పుడు మనం ఎలాగైతే కోనర్ గురించి ఏంటి, సీతమ్మ వారికి దాహం వేస్తే దాహం అనేసి అంటే అలాంటప్పుడు ఆ మరిది లక్ష్మణుడు బాణం వేసి కొడితే అప్పుడు వాటర్ పుట్టిందట ఆ కోనేరు దగ్గర. ఆ కోనేరు ఆ బాణంతో కొడితే ఆ పనుకు బయటకు వచ్చింది. అప్పుడు ఆ వాటర్ పుట్టింది. కింద చెరువులో నీరు లేకపోయినా సరే ఆ చెరువులో నీరు ఎప్పుడు నిత్యం, ఎండాకాలంలో కూడా, ఎంత యాసిలోనే మే నెలలో కూడా ఉంటుంది. ఎండడం అంటే ఉండదు, ఎంతకంత తగ్గుతుంది కానీ నీరు ఎప్పుడు ఉంటుంది. దాని లోతు మరి ఎవరికి తెలియదు, ఎంత లోతు అనేది తెలియదు, వచ్చేది ఎండ తెలియదు. ఇప్పుడు ఆ చెరువు ఆ కోనేట్లో ఎవరైనా దిగి ప్రాణాలు కోల్పోవడం అలాంటివి జరిగాయా? అందుకే మూస్తారు ఇప్పుడు, నలుగురు పోయారు. అబ్బా. ఆ తర్వాత చుట్టూ కంచేసారు అన్నమాట. అంటే ఇప్పుడు రీసెంట్ గా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దగ్గర అవుతుంది కంచేసినప్పుడు. మామూలు ఫ్రీగా ఉంటే ఏదో గుమ్మ అనుకొని దిగిపోను తెలియక మేము ఎవరు లేము. అప్పుడు మరి ఆ బాడీలు గట్ట మరి బాడీలో అప్పుడు వచ్చి తీసారు, పోలీసులు వచ్చి తీసారన్నమాట. వాళ్ళు ఇంతగా అంత రిస్క్, అది అంత రిస్క్. ఈత వచ్చిన కూడా ఈత వచ్చిన వాళ్ళు చూసారా, అది ఆ వండలో నుంచి ఏ ప్లేస్ లో నుంచి వెళ్ళామో అదే ప్లేస్ లో రావాలి. ఇప్పుడు మనం ఎలాగొచ్చామో అలాగే వెళ్ళాలా, ఇంక వేరే చోట్లకి వెళ్ళిపోతే ఉండిపోతాం అలాగనమాట. అదే ప్లేస్ లో రావాలా, అలా రాలేకుండా ఉండిపోండ్రు నలుగురు. అంటే అది ఒక సొరంగం లాంటిది, కిందకి వాటర్ లోని మొత్తం మునిగిపోయి ఉంది అది. ఓకే,
రండి వస్తారు ఒంగోలు చూడండి మొత్తం వ్యూ. ఇప్పుడు మనం భీముని గుహ దగ్గర నుంచి సీతమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి ఈ ప్లేస్లో మాకు చిన్నప్పుడు ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను వీడియో మధ్యలో. చూడండి చుట్టూ లోయ ఎలా ఉందో లోయ. భక్తులు ఇదిగోండి ఇందాక ఎదురుగా కొండలు సేమ్ ఎలాంటివి 2 ఉంటాయి అన్నాను కదా, అవి చూడండి లోయ పడితే మబ్బే అనమాట. మేము ఇగోండి ఆ రాయి ఉందా, ఆ రాయి పక్క నుంచి దాటుకుంటూ వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటి అదవ పనులన్నీ చేసాం. చూడండి మొత్తం కేవ్ ఎలా ఉందో. ఇప్పుడు మనం అక్కడ ఉన్నారు కదా జనాలు, అలా అయితే వచ్చాం భీముని గుహ నుంచి. చూస్తున్నారు కదా ఇక్కడ ఇది దారి. అంటే ఎక్కడికక్కడ సింబల్స్ పెట్టారు కానీ ఇవన్నీ చెరిగిపోయి, తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కన్ఫ్యూజ్ అవుతారు చాలా. ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు కదా, మనం అలాగైతే వెళ్ళాలన్నమాట పైకి. ఇప్పుడు మనం వెళ్తుంది సీతమ్మ వారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇదిగోండి ఇలా వచ్చాం ఇప్పుడు మనం. ఇదిగోండి ఇది వెళ్ళే దారి. ఎందుకంటే ఇలా సింబల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎటు పడితే అటు వెళ్ళిపోతే మళ్ళీ మనం దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా గమనించుకుంటూ వస్తే మనం ఎటువైపు వెళ్ళాలనేది ఇలా సింబల్స్ ఉంటాయి అన్నమాట. మన కరెక్ట్ రూట్లో వెళ్తున్నామో లేదనేది చూసుకుంటూ ఉండండి. ఒక 20 అడుగులకి 30 అడుగులకి ఇలా సింబల్స్ అయితే ఉంటాయి. అవి చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఏరియాలోని జరగరాదు ఏదైనా జరిగితే ఎవరికి సమాచారం అందదు అంత త్వరగా. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఏరియాలకు వచ్చేటప్పుడు. చూడండి మార్కులు చూసుకుని వెళ్ళడం చాలా మంచిది అనమాట. ఫ్రెండ్స్ మనం ఇందాక ఈ కొండ మీద నుంచి ఇంకో 2 కొండలు ఉన్నాయని చెప్పాం కదా, అదే సేమ్ ఎలాంటి కొండలు అగోండి. ఆ 2 అవే మనకి సన్సెట్ టైంలో క్లియర్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదొక కొండ అదొక కొండ. నెక్స్ట్ ఇందులోని ఏదో కొండ, అదో ఆ కొండ ఈ కొండ అయితే తెలీదు. ఇక్కడ పూర్వంలోనైతే బౌద్ధ సన్యాసులు వచ్చి ఈ కొండలోని ఎక్కడో వాళ్ళ తాలూకా స్తూపాలు ఉంటాయి కదా, బౌద్ధ స్తూపాలు, అవన్నీ కూడా నిర్మించారనమాట ఈ ప్రదేశంలోని. మనం ఏదో రోజు వచ్చి ఆ వీడియోను కూడా చేద్దాం ఏదో ఒక రోజు వచ్చి. ఇలా మార్కులు ఎందుకు వేశారంటే ఎవరైనా చీకటి సమయంలోని అంటే సాయంత్రం వేళ గట్ట వచ్చేటప్పుడు ఆ గోతులు ఏవైతే ఉన్నాయో అందులో కాళ్ళు గట్ట స్పీడ్గా నడుచుకుని వచ్చే టైంలో కాళ్ళు గట్ట పెట్టేస్తారు, ఇరుక్కుపోతాయి అని చెప్పేసి అలాగా వైట్ మార్క్ తోటి అయితే సున్నం వేసి ఉంచారనమాట. చూస్తున్నారు కదా మొత్తం మనం అదంతా అలా దిగి వచ్చాము సీతమ్మ వారి టెంపుల్కి వెళ్ళడానికి. చూసారా ఇది ఒక గొయ్యి అనమాట. అంటే మనకైతే ఐడియా లేదు, ఏదో పురాతనమైనది అయ్యి ఉంటుంది, వాళ్ళ నమ్మకం బట్టి ఏదో అయ్యే ఉంటుంది. కానీ నేను అనుకున్నది ఏంటంటే నైట్ టైం ఎవరైనా వచ్చేటప్పుడు ఇందులో పడిపోతారేమో అని చెప్పి ఇలాగ ఏర్పాటు చేశారేమో. ఇది ఒక పెద్ద గొయ్యిలాగా ఉంది. ఇది ఒక 10 అడుగులు ఉంటుంది. ఇవేవో పాదాలు అనుకుంటాను. నెక్స్ట్ ఇది ఒక పలుకురాయి అనమాట. మన అక్కడి నుంచి గట్టిగా కేకేస్తే మళ్ళీ మనకి రిటర్న్ అయితే వినిపిస్తుంది ఏరియాలోని. పలుకురాయి ఏదో అంటారు కదా, అలాంటి ప్రదేశం అనమాట ఇది. ఒక గ్రేట్ విషయం ఏంటంటే ఆ ఎదురుగా పైన కనిపిస్తున్నారు కదా ఇద్దరు, వాళ్ళు వృద్ధులు అనమాట. అంటే బాగా ముసలిళ్ళు.
ఆ వెనకతలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళే. కెమెరాలో అయితే కనిపించట్లేదు, నాకైతే క్లియర్గా కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ వయసులో కూడా ఎంత పెద్ద కొండనెక్కి ఇవన్నీ చూడడానికి వస్తున్నారంటే వాళ్ళ భక్తికి నిజంగా సూపరు. చూస్తున్నారు కదా, ఇదే పాండవుల యొక్క వస్త్రాలు ఆరబెట్టుకునే ప్రదేశం అని కొంతమంది అంటారు, కొంతమంది సీతమ్మ వారి చీర ఆరబెట్టుకునే ప్రదేశం కొంతమంది అంటారు. చూడండి, ఈ రాయి ఉంది కదా, ఆ రాయి ఈ రాయి ఈ రెండు కలిసి ఉండి అనమాట. అదైతే విడిపింది, ఎందుకంటే అచ్చులు క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. కేవలం ఈ ప్రదేశంలోనే ఇలాగ ఉన్నది. ఆ నిజమా అన్నట్టు ఉన్నది అనమాట ఇదంతా కూడా. సీతమ్మ వారు భూమిలో కలిసిపోతారు ఈ ప్రదేశంలో. అది చీర కాదు, తల ఆరబెట్టిన ప్లేసా? చీరగాలు అనుకుంటా. ఏంటి రాయి ఎలా పెట్టారేటి ఇక్కడ ఉయ్యల్లోని? చూడండి, ఇలాగా అమ్మవారు భూగర్భంలోని అంతర్లీనమైన ప్రదేశం అంట ఇది. ప్లేస్ ఒక చిన్న కేవ్, బాగుంది, బాగా ఏర్పాటు చేశారు. చీర ఆరబెట్టారని అనుకున్నాం కదా, అది సీతమ్మ వారు తల ఆరబెట్టుకున్న చోటంట. ఆ అచ్చులు ఇప్పటికీ అలాగే ఉన్నాయంట ఆ ప్రదేశంలోని. చూడండి, ఇప్పుడు ఆ రెండు కొండలు ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇగోండి, ఈ డౌన్ దిగి వెళ్తే మనకి సీతమ్మ వారి టెంపుల్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అక్కడ నుంచి లవకుశల గృహ కూడా ఉంటది, అది కూడా చూద్దాం ముందుకు వెళ్ళి. ఊరుగా ఆ కొండ మీద చూస్తున్నారు కదా, వర్షం ఇందాక నుంచి అక్కడే పడుతుంది హైలైట్ గా. ఇప్పుడు మన కాసి వచ్చే టైం అయితే అయ్యింది. మనం కవర్లు గట్ట ఏం తెచ్చుకోలేదు, సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి కదా. మనం జాగ్రత్తగా ఎక్కడో దగ్గర సేఫ్ ప్లేస్ ఉండడం మంచిది అనిపిస్తుంది నాకు. ఫ్రెండ్స్, మళ్ళీ మన కథలోకి వచ్చినట్లయితే, ఈ బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకుని వాళ్ళ తాలూకా మత ప్రచారాన్ని పెంచుకుంటూ పోతున్నారో, ఇప్పుడు ఈ సీతారాముల విగ్రహాల్ని పాండవుల దగ్గర నుంచి స్వీకరించిన ఈ పూర్వీకులు తరతరాలుగా వస్తున్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చెంది వీళ్ళు ఎక్కడ ఈ విగ్రహాలని ధ్వంసం చేస్తారో అని చెప్పేసి భయపడి అక్కడ ఉన్న చిన్న కోనేట్లోనైతే ఆ విగ్రహాలను అయితే పడేస్తారనమాట. పడేసిన తర్వాత వాళ్ళు కూడా కాలం చాలించేస్తారు. కాలం చాలించేసిన తర్వాత అవి గాలికి వానకి అలాగే ఎండుతూ అక్కడే ఉంటాయి అన్నమాట. కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ కుమిలిలోని ఉన్న ఒక భక్తుడికైతే ఈ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలా ఈ కథ అంతా వాళ్ళకి స్వప్నంలో కనిపించి చెప్తారనమాట. పాండవులు మాకు సీతారాముల విగ్రహాన్ని ఇచ్చారు, మేము దాన్ని కాపాడుకుంటూ ఇంతకాలం వరకు వచ్చాము, ఇలా బౌద్ధ సన్యాసులు వచ్చారు, ఈ భయంతో అయితే మేము విగ్రహాలను పలానా చోట ఇది చేయడం జరిగిందని చెప్తే, అప్పుడు స్వప్నంలోకి వచ్చి అతనికి చెప్పడం జరిగితే, అప్పుడు ఈ స్వప్నంలోని వచ్చి విన్నతను మన విజయనగరం రాజుగారైన శ్రీ సీతారామచంద్ర గజపతి రాజు 16వ శతాబ్దం అన్నమాట. అతనికి వచ్చి తెలియజేస్తే అప్పుడు తన సైన్యంతో ఈ ప్రాంతానికి వచ్చి మొత్తం చుట్టుపక్కలంతా వెతకగా ఈ విగ్రహాలు అయితే దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ విగ్రహాలను మళ్ళీ పునఃప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తారనమాట. ఆలయాన్ని నిర్మించి అప్పటి నుంచి పూజలు గట్ట స్టార్ట్ చేస్తుంటారు ఆ ఏరియాలోని. ఇదే సీతారాముల ఆనవాళ్ళు ఈ కొండ మీద కూడా ఉండడం వల్ల ఈ కొండ మీద కూడా చిన్న టెంపుల్ లాగా అయితే ఆలయాన్ని అయితే నిర్మిస్తారనమాట. ఇది ఇక్కడ ఉన్న చరిత్ర. మనకి స్థల పురాణం అయితే ఈ విధంగా తెలియజేశారు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఎంత చాలా లోయగా ఉందన్నమాట ఇది. నెక్స్ట్ నాకు తెలీదు, ఇదేదో ఇక్కడ చూడండి, ఇది కూడా ఏదో శారీ లాగా ఆర్బెట్స్ ఉందన్నమాట. అంటే ఆ రూపులో ఉంది. పైన మనం ఆల్రెడీ చూసాం కదా, సీతమ్మ వారి తల అది కురులని అన్నారు, అలాగే ఉంది ఇక్కడ కూడా. చూస్తున్నారు కదా ఎంత పెద్ద లోయ ఉందో. మొత్తం ఏమాత్రం తేడా వచ్చినా మనం కిందకి వెళ్ళిపోతాం. ఈ పైకి చూడండి, ఈ అప్పు ఎంత దారుణంగా ఉందో. ఇదంతా దిగుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు మనం ఇలాగా కిందకి వెళ్తున్నాము. ఓ
సీతమ్మ వారి టెంపుల్ మొత్తం కూడా శిథిలావస్థకి అయితే వచ్చేసింది అనమాట. ఇక్కడ కోనేరు ఇది పైన రాముల వారి టెంపుల్ దగ్గర ఉన్నంత ప్రమాదకరం కాదు అని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా చేపలు ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి చేపలు ఇక్కడ కూడా. టెంపుల్ మొత్తం పడిపోయే స్థితికి అయితే వచ్చింది సీతమ్మ టెంపుల్. ఇది కూడా కొద్దిగా పునరుద్ధరిస్తే బాగుండు. జరుగుతుంది, చేస్తారని ఆశిద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి విలేజ్ ఇవి ఏటివి ఏదో గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలాగా ఉన్నాయి, చాలా చక్కగా నిర్మించుకున్నారు. వావ్ సూపర్. అక్కడ గ్రామం, సీతమ్మ వారి పర్ణశాల. ఎక్కడ అక్కడ జెండాలు ఉన్నాయి ఆ ప్రదేశమా? ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళు అయితే ఇలాగా టెంపుల్లోని ధూపదీప నైవేద్యాలు ఇలాగా శుద్ధి చేసి ఇలాగైతే చేస్తున్నారు. సీతమ్మ వారి టెంపుల్ ఇప్పుడు మనం అక్కడి నుంచి చూడండి, ఎదురు ఆ కొండ కనిపిస్తుంది కదా, అదంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇలాగ ఇవన్నీ అక్కడ మనుషులు ఉన్నారు కదా. నేను ఇందాక వృద్ధులు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు అనమాట. వాళ్ళకి నిజంగా సూపర్, నిజంగా వాళ్ళు ఆ వయసులోని అంత చూడండి ఎంత లోయ ఎలాగున్నా చూస్తున్నారు కదా. ఇది ఇలాగ ఇదంతా దాటుకుంటూ వచ్చారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి, వాళ్ళ భక్తికి వాళ్ళకి. ఈ వయసులో కూడా చాలా సాహసంగా వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఇలాగా చూడండి, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మెట్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఎక్కడి నుంచి మెట్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడి నుంచి ఇలాగా లవకుశులు గృహ అనేది ఒకటి ఉంది, అక్కడికి ఇలా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ మెట్లు దిగి చూస్తున్నారు కదా ఓట నీరు ఎలాగొస్తుందో. ఈ ప్రదేశం ఎప్పుడు కూడా జారుగా ఉంటుంది. ఇలాంటి దగ్గర అడుగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెయ్యాలి. మ్యాక్సిమం వీటిని తప్పించుకొని రావడానికే ప్రయత్నం చేయండి ఇలాంటి ఏరియాలకు వచ్చేటప్పుడు. నెక్స్ట్ ఆ తాతయ్యలు వస్తున్నారు, వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. చందమామ చూడండి పైన. నేను వీలైతే మళ్ళీ రిటర్న్ ఎలాగ రావడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నుంచి చందమామని చక్కగా చూడాలి ప్రశాంతంగా. మనం ఎలాగా ఈ మెట్ల మార్గంలో ఇలా దిగుతున్నాం. ఈ మెట్లు కానీ నిర్మించకపోయి ఉంటే మాత్రం చాలా కష్టమయ్యేది దిగడానికి. ఇదిగోండి మన మాటల్లోనే లవకుశల గృహకైతే వచ్చేసాము. పైనుంచి అలాగా ఓట నీరు ఇలాగా పడుతుంది అనమాట. ఇలాగ దిగి అలా కిందకి వెళ్ళాలి. చూడండి అక్కడితో ఎండింగ్. అక్కడ మనుషులు ఉన్నారు కదా, అక్కడితో ఎండింగ్ అనమాట కొండ ట్రెక్కింగ్ అనమాట. మొత్తం లవకుశల గృహ. ఇక్కడ కూడా చిన్న చిన్న ఆలయాలు అయితే నిర్మించారు. అవన్నీ కూడా కాలక్రమేణా మొత్తం అన్ని కూడా శిథిలం అయిపోయాయి అనమాట. చూడండి ఇది గృహ. మనం స్టార్టింగ్లోని మీకు నేను చూపించాను కదా, ఆ రోడ్డు మీద నుంచి మనం ఆ రోడ్డు మీద నుంచి వచ్చాం. మీకు ఆ రోడ్డు మీద నుంచి వచ్చినప్పుడు చూపించాను కదా కేవ్, ఇదన్నమాట. అది బాగుంది. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అలాగా ఆలయాలు అన్నీను. అవన్నీ కూడా ఎప్పుడో పురాతనమైనవి, అవన్నీ కూడా శిథిలం అయిపోయి ప్రస్తుతానికైతే ఇది ఒకటి ఉంది నీట్గా. ఇదేంటో మరి, ఇక్కడ ఏవో చేతులు పెట్టడానికో ఏవో మరి వెరైటీగా ఉన్నాయి చిన్న విండోస్ లాగా.
బాగుంది, వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అగోండి ఆ వృద్ధులు అయితే చేరుకున్నారు ఇక్కడికి. వాళ్ళని ఒకసారి వీడియోలోనే అడుగుదాం మీకు ఎలాగంటే ఎంత స్టామినా అని చెప్పేసి. ఇగోండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా బాగుందండి, చాలా బాగుంది. చబ్బా, ఆహాహాహా. ఇది ఏంటి, సూర్యనారాయణమూర్తి ఫోటో పెట్టారు. ఇంకా అలా ఏమన్నా లోపలికి ఇంకా కన్నాలు ఉన్నాయి కదా, ఆ కన్నాల లోపలికి ఇంకా ఏమో ఉన్నాయి సొరంగాలు లాంటి చిన్న చిన్నవి. బాగుంది. సూర్యనారాయణమూర్తి, శివయ్య మరి ఇలా పెట్టి ఇలాగా చేస్తున్నారు. బాగుంది, నీట్గా ఉంచారు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అది నవకోసల గృహ అన్నమాట. అక్కడి నుంచి పైన చందమామ చూస్తుంటే నాకైతే అసలు ఆగట్లేదు, మనసు వెళ్ళిపోవాలనిపిస్తుంది పైకి. మళ్ళీను నా వెనకతలు మొత్తం మేఘం దీపింది, వర్షం మేఘం. చూద్దాం, ఎందుకంటే గృహ ఇక్కడే ఉంది కాబట్టి కాసేపు వరకు అక్కడ ఉందాం. చూస్తున్నారా చందమామ? ఏది ఇప్పుడు అమ్మ కనిపించట్లేదు వీడియోలో. అక్కడ కాసేపు ఉందాం, వర్షం రాకపోతే పర్లేదు ఎక్కిపోవచ్చు, వర్షం వస్తే పరిగెట్టుకుంటూ వచ్చి ఇందులో దూరపడమే, అంతే, ఇంకేం లేదు. మనం ఎలాగ భయపడుతుంటే మనం ఇంకా నేచర్ లవర్స్ అయ్యి ఉండి మనం అలా భయపడితే కరెక్ట్ కాదు. చూద్దాం, వెళ్దాం. ఇవన్నీ ఎలాంటి ఏజ్లోనే చెయ్యాలా, ఎలాంటి ఏజ్లో అన్నీ చేసి మన యూట్యూబ్లో పెడితే తర్వాత చెప్పుకోవడం బాగుంటుంది మన పిల్లలకి. అది బ్యాక్ కేమ్ ఆన్ చేసి చూపిస్తాను, వ్యూ కనిపిస్తుందేమో చూద్దాం. గట్టిగా దిగింది మేఘం అయితే, చూస్తున్నారు కదా, మొత్తం వర్షం మేఘం అలా దిగిపోయింది అనమాట. బాధేస్తుంది గట్టిగా. వద్దులేండి రిస్క్. అదిగోండి చందమామ ఇప్పుడు కనిపించింది, ఇందాక అంత కనిపించలేదు, ఇప్పుడు కనిపించింది. వర్షము వర్షము, వర్షం పడినా చందమామ కనిపించదు కదా. మెయిన్ పడుతుంది, వర్షం పడుతుంది, గట్టిగా పడుతుంది. కాసేపు ఒక్క 10 నిమిషాలు ఇక్కడి నుంచి అలాగా వ్యూని చూసి వాతావరణం అలాగా పరిశీలిద్దాం. ఎక్కడి నుంచి ఎలాగుంటుందో చూద్దాం మూమెంట్. మనం ఇప్పుడు వెళ్ళి చేసింది ఏముంది, ఎప్పుడు అవే మనుషులు, అవే జనాలు, అదే గోల. చూస్తున్నారు కదా, మొత్తం ఇది పరిస్థితి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అలాగా వర్షం మేఘం అయితే చాలా గట్టిగా దిగింది, గట్టిగా బాగుతుంది వర్షం అయితే కన్ఫర్మ్ అది. సో నేను అందుకే మళ్ళీ పైకి వెళ్ళదలుచుకోలేదు. మెట్ల మీద చూస్తున్నారు కదా, వాటర్ ఎలా ఉన్నప్పుడు చాలా చాలా అప్రమత్తంగా అయితే దిగండి, ఏం తొందర లేదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన ప్రాణాలు. సడన్గా చనిపోతే పర్వాలేదు, కానీ ఇలాంటి ప్రదేశంలోని దెబ్బలతోటి ఏ లోయలోనూ పడిపోతే అది నరకం కన్నా ఎక్కువ. చూస్తున్నారు కదా, వర్షం దిగిపోయింది. మనది మొబైల్ కదా, అంత క్లారిటీగా అయితే కనిపించదు, మేఘం చిన్నగా కనిపిస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఇలాగ ట్రెక్కింగ్ చేసుకుంటూ మన కిందకైతే దిగిపోయి అగోండి ఆ విలేజ్ మీదుగా మనం వెళ్ళిపోదాం మళ్ళీ మన ఏరియాకి. మనం బండి పెట్టాం కదా అక్కడికి. ఇది నిజంగా వీళ్ళు తాతయ్యలు వయసు ఉన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈ వయసులోని ఏం ఎక్కారండి బాబు నిజంగా. అగోండి చూడండి, తాతయ్యలు మామలు ఎలా దిగుతున్నారో ఈ వయసులోని. నిజంగా సూపర్ వాళ్ళు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఈ ఏజ్లోని ఓపిక, భగవంతుని చూడాలన్న ఓపిక నిజంగా చాలా గొప్పది. చూడండి తాతయ్యలు మామలు ఈ వయసులోని ఎంత ఓపిక మీద దేవుని చూడడానికి కొండెక్కి
ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు రాలేము. చూడండి నిజంగా వీళ్ళు సూపర్, తాతయ్యలు మామలు చూడండి. మా వాళ్ళకు అవును నిజమే, నిజంగా మీరు సూపర్ అండి. ఈ వయసులోని మాలాంటి వాళ్ళమే ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాము, కానీ మీరు చాలా గ్రేట్. జాగ్రత్త రండి చూసుకుంటే. ఎక్కడ ఏ ఊరు తాతయ్య మీది? రా- ఆ. రాజా దగ్గర నుంచి 40 రూపాయలు ఛార్జ్ అంటే ఎక్కడ? గడ్డపు వలసా? బొమ్మున్నాడు వలస, ఆహా, జోగు వలస, అవి నీకు ఎప్పుడు తెలీదా? మనకు తెలియదమ్మా, మాది ఎప్పుడు వెళ్ళదు అటు సైడ్. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారా మీరు ఇటు సైడ్? వచ్చాము ఆ. ఎన్నోసార్లు రామ తీర్థాలు. అంటే ఏంటి కార్తీక మాసం ప్రతిసారి అలాగ వస్తుంటారా? రామ తీర్థాలు చూసిన రౌండ్ తెస్తారే, అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం. అంటే అవును శివరాత్రి టైంలో వస్తారు. అంటే ఇప్పుడు కార్తీక మాసం సోమవారం కదా. గుళ్ళు తిరుగుతామని ఆటో కొట్టుకుని వచ్చినాం. ఆహా, ఎలా రామతీర్థాలు వచ్చారు ఈ వారం. మంచిదే. మీరేంటి వ్యవసాయమా అక్కడ? ఓకే, మీదే అక్కడేనా? ఓకే అండి, ఉంటాను అయితే. పర్లేదు పర్లేదు, నమ్మదరండి, పుణ్యమే అది మీకు. ఇంకోటి అలాగా భయంకరమైన వర్షం అయితే దిగిందనమాట. వర్షం అయితే చూస్తున్నారు కదా ఆ కొండల కిందని, అగండి అదంతా వైట్ మేఘం, అదంతా ఫుల్ వర్షం రాబోతుంది. మరి నేను అందుకే మళ్ళీ రిటర్న్ అలా వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. ఎందుకని చెప్పేసి అంటే మొబైల్ గట్రా తడిసిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఎలాగా కిందకైతే వచ్చాను అనమాట. ఇవ్వండి వచ్చాం కిందకి, ఇవ్వండి వచ్చాం కిందకి వచ్చాం. ఇక్కడితోటైతే మొత్తం మన ఎండింగ్ అయిపోయింది. ఇదంతా రామతీర్థాల కొండ స్టార్టింగ్ దగ్గర నుంచి అలాగ వచ్చాము.